చూస్తున్నాం తెలంగాణ ప్రజలకి బిగ్ షాక్ ఇది. త్వరలోనే ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి ఈ యొక్క పథకానికి బ్రేక్ పడబోతోంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఫ్రీ బస్ కి ఒక బిగ్ షాక్ తగలబోతోంది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోంది. 4 ఏళ్ల తర్వాత కార్మికులు మళ్ళీ సమ్మె బాట పట్టబోతున్నారు. సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి సమ్మె నోటీసు పంపించారు. ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి నోటీసులు ఇవ్వబోతున్నారు కార్మిక సంఘాలు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సమ్మె కనుక దిగితే, గతంలో మనం చూసాం సుమారుగా 2 ఏళ్ల క్రితం మనం గమనిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏకంగా ఒక నిర్విరామమైనటువంటి సమ్మె కూర్చున్నారు. 50 రోజుల పాటుగా సమ్మె కూర్చున్నారు ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్ అందరూ కూడా. సో పూర్తిగా బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు కొంత ముందుకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం కూడా అంత ఈజీ కాలేదు, చాలా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి సమ్మె సైరన్ మోగించబోతున్నారు ఆర్టీసీ కార్మికులు. దీంతో ఏం జరుగుతుందో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మె సైరన్ తో ఒక్కసారిగా ఫ్రీ బస్సు కూడా కొంత నీళ్ళు కమ్ముకునే అవకాశం ఉంది, కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది. సమ్మె సైరన్ నోటీసులు ఈ రోజు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా మరొక అంశం, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటనకు మాత్రమే పరిమితమైంది, కానీ పూర్తిగా విలీనం కాలేని పరిస్థితి. గతంలో కొన్ని బకాయిలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేనట్టుగా ఆర్టీసీ కార్మికులు అక్కడిక్కడ చర్చ జరుగుతోంది. ఇవన్నీ నేపథ్యాల్లో వారి డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే సమ్మెకి దిగుతామంటూ ఆర్టీసీ కార్మికులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.